హాయ్ హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతిని ఛానల్. అందరూ బాగున్నారా? హ్యాపీ సండే, హ్యావ్ ఎ నైస్ డే. ఈ వీడియో వచ్చేసి నిన్న చేశానండి. కార్న్ రైస్ అనమాట. స్వీట్ కార్న్ తోటి రైస్ చేశాను. చూడండి అది ఎలా చేశానంటే, దీనికోసం ఒక స్వీట్ కార్న్ తీసుకున్నాను, క్యారెట్, పచ్చిమిర్చి, ఇంకా మసాలా దినుసులు, మసాలా ఆకు, కొత్తిమీర, ఉల్లిపాయలు తీసుకున్నాను, అంతేనండి. ఇంకా కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి వేసుకున్నాను. అది బాగా మరిగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ కార్న్ రైస్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, సూపర్ ఉంటుందండి. అప్పటికప్పుడు వెజిటబుల్స్ ఇంట్లో ఉన్నా లేకున్నా కానీ ఈ విధంగా చేసుకుంటే యమ్మీగా తినొచ్చు. ఎప్పుడు రొటీన్గా తినేకంటే అప్పుడప్పుడు డిఫరెంట్గా చేసుకుంటే ఏ ఫుడ్ అయినా తినాలనిపిస్తుంది కదా. ఈరోజు వచ్చేసి నేను స్వీట్ కార్న్ రైస్ చేశాను. ఇంకా ఆయిల్ నెయ్యి బాగా మరిగిన తర్వాత అందులోని మసాలా దినుసులు వేసుకోవాలి. ఇలాచి, చెక్క, లవంగం, అన్నీ మసాలా బిర్యానీ మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. ఇంకా మసాలా ఆకు వేసేసుకున్నాను. అండ్ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకున్నాను. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇంకా 1 by 1 అన్నీ వేసేసుకోవడమేనండి. ఇంకా క్యారెట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చి పోయేంత వరకు. క్యారెట్ ఇంకా పచ్చి బఠానీ ఉంటుంది చూడండి, మటర్, అది వేసుకుని చేసుకున్నా కానీ బాగుంటుంది. మటర్ అవైలబుల్గా లేక నేను వేయలేదు. మటర్ వేసుకున్నా బాగుంటుంది. మటర్ అంటే అది పచ్చి బఠానీ, బీన్స్ పిక్కలు అంటారు కదా, అవి. ఇంకా బాగా కలిపేసుకొని ఈజీగా చేసుకోవచ్చండి కుక్కర్లోని. ఈవెన్ నేను బిర్యానీ అయినా కూడా కుక్కర్లోనే పెట్టేస్తాను, ఈజీగా చేసుకుంటా. చికెన్ బిర్యానీ అయినా కూడా ఇలాగే చేసుకుంటాము. క్యారెట్ బాగా పచ్చి పోయేంతలాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు స్వీట్ కార్న్ వేసేసుకోవాలి. స్వీట్ కార్న్ బాగా తీసేసి బాగా కడిగేసి ఆ గింజలు కూడా వేసేసుకోవాలి. ఇంకా టమాటాలు, కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. టమాటా వేసాక కలపకుండా మూత పెట్టేసుకుంటేనే స్మాష్ అవుతుంది. కాకపోతే కుక్కర్ కదా, పెట్టేస్తాం కదా, స్టీమ్కి అయిపోతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎంత బాగా వచ్చిందో మీరే చూస్తారు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతుండగానే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి. ఆ నెయ్యి ఫ్లేవరు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ మసాలా, ఈ ఫ్లేవర్ అంతా బాగా స్మెల్ అదిరిపోతుంది. సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. ఒక 15 minutesలోని మీకు కార్న్ రైస్ రెడీ అయిపోతుంది. ఇంకా
టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక 4 పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం కొంచెమే వేసాను. టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. ఇంకా అందులోనే కడిగి పెట్టుకున్న బియ్యం వేసేసుకోవాలండి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, దానికి 4 గ్లాస్ వాటర్ వేసాను. మామూలు బియ్యమే తీసుకున్నానండి, బాస్మతి రైస్ గట్రా కాదు, మామూలు మనం వాడుకున్న రైసే. రైస్ వేసేసి 2 గ్లాస్కి 4 గ్లాస్ వాటర్ అండి వేసాను. బాగా కలిపేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేయాలండి. కుక్కర్ విజిల్ వచ్చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. 3 విజిల్సే రావాలి, ఎక్కువ వచ్చిందంటే ముద్ద అయిపోతుంది కాబట్టి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. అంతేనండి, ఈజీగా కార్న్ రైస్ అయిపోతుంది. అయిపోయింది, 3 విజిల్స్ వచ్చేసింది. ఇంకా చూడండి ఎంత బాగా వచ్చిందో, సూపర్. ఇంకా యమ్మీ యమ్మీ కార్న్ రైస్ రెడీ. ఇంకా రైతాతో తింటే సూపర్ ఉంటుందండి. స్వీట్ కార్న్ రైస్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఈ విధంగా చేసుకొని ఉన్నారా, ఉంటే కామెంట్ చేయండి. చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో రైస్, స్వీట్ కార్న్ రైస్. ఆ నెయ్యి ఫ్లేవరు, మసాలాల ఫ్లేవరు, టమాటా, ఈ స్వీట్ కార్న్ అది సూపర్గా వచ్చిందండి. ఇంట్లో వెజిటబుల్స్ అవి అవైలబుల్గా లేనప్పుడు ఇలా చేసుకుంటే ఇష్టంగా తింటారు పిల్లలు, పెద్దవాళ్ళు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.